బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఈసారి నామినేషన్స్‌లో కళ్యాణ్ గట్టి స్టాండ్ కనుక తీసుకోలేదంటే మాత్రం నిజంగా కళ్యాణ్ గ్రాఫ్ పడిపోయే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ఇద్దరికి ఒకేసారి దెబ్బ కొట్టింది అంటే దివ్య అని చెప్పాలి. ఇటు కళ్యాణ్‌కి, అటు తనూజకి ఒకేసారి కలిపి గట్టి దెబ్బ ఇచ్చేసింది. ఇంకా ఆ జలక్ మామూలుగా లేదని చెప్పాలి. అయితే నామినేషన్స్‌లో ఖచ్చితంగా తనూజ స్టాండ్ తీసుకొని దివ్యానైతే నామినేట్ చేస్తది. దానికి తగ్గ రీజన్స్ కూడా చెప్తది తనూజ. తనూజ ప్రతిసారి వాయిస్ ఔట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే కళ్యాణ్‌ని మొదటి అంటే ఫస్ట్ టైమే టాస్క్ ఏమి ఆడకుండానే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్ తన టీమ్‌లో ఉన్న మెంబర్‌కే తను వెన్నుపోటు పొడిచి తీసేసింది. అంటే తన స్వార్థం. తన సీక్రెట్ టాస్క్ బయటికి రాకూడదు కాబట్టి తను తన టీం నుంచే తీసేయాలి అనుకుంది. అందులో స్ట్రాంగ్ కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ తీసేసిందనమాట. సో, అక్కడ కళ్యాణ్‌కి దెబ్బ వేసింది. ఇక కళ్యాణ్‌కి తెలిసి దివ్యనే తను తీసేసింది అని తెలిసినా సరే, నాకు తెలుసు అని సైలెంట్‌గా ఊరుకున్నాడు. ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్‌లో తనూజని తీసి పడేసింది. తనూజ లాస్ట్ వరకు పాపం కష్టపడొచ్చింది. హౌస్‌లో ప్రతి ఒక్కరికి తనకు సపోర్ట్ చేయమని చెప్పింది. చాలా వారాలుగా క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పింది. అన్నీ తెలుసు. తెలిసి కూడా లాస్ట్ టైమ్ ఇమాన్యుయల్ క్యాప్టెన్ ఆల్రెడీ అయ్యాడు. అయినా సరే ఇమాన్యుయల్ కూడా తెలివిని ప్రదర్శించాడు. ఇక లాస్ట్‌లో దివ్య చేతిలోకి రావడం అది తనూజ బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఇక ఫైనల్‌గా తనూజనైతే తీసి పడేసింది. చాలా ఈజీగా తీసి పడేసిందనమాట. అంటే తను ఎన్ని రోజుల నుండి చేస్తుంది. అలానే నేను క్యాప్టెన్ అయిన తర్వాత తను నాకు సపోర్ట్ చేసింది. కుకింగ్ విషయంలో చాలా హెల్ప్ చేసింది. నాకు మంచి అంటే ఎలా ఉండాలి అనేది కూడా చెప్పింది. ఇలాంటి అమ్మాయిని ఎందుకు తీసేయడం, ఒక ఛాన్స్ ఇద్దాం. చాలా వారాలుగా తను ట్రై చేస్తుంది కదా అని అసలు అనుకోలేదు ఆమె. సో, వచ్చే నామినేషన్స్‌లో కనుక కళ్యాణ్ ఇప్పుడు తను టాస్క్ నుంచి ఫస్టే తీసేసిందని తెలిసినా సరే ఎలా సైలెంట్‌గా ఉన్నాడో, వచ్చే నామినేషన్స్‌లో కూడా సైలెంట్‌గా ఉన్నాడంటే మాత్రం ఇంకా కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు క్లియర్ కట్‌గా అర్థమైపోతది. ఇక తనూజ అయితే దివ్యకి ఎలా దింపాలో అలా దింపిద్ది. అదైతే నో ఇష్యూ. తనూజ అయితే ఆడతది. కాకపోతే కళ్యాణ్ మీదే డౌటు. కానీ ఇప్పుడు కళ్యాణ్, తనూజ ఇద్దరూ డిస్కస్ చేసుకొని ఈ టాపిక్ పైన మాట్లాడుకొని వచ్చే నామినేషన్స్‌లో వీళ్ళ ప్రతాపం దివ్య పైన చూపిస్తే కరెక్ట్ గ్రాఫ్ పడతది ఇద్దరికీ అని చెప్పాలి. ఇకపోతే వీకెండ్‌లో కింగ్ నాగార్జున గారు ఖచ్చితంగా కళ్యాణ్‌కైతే క్లాస్ పీకుతారు. దివ్య తీసేసిందని తెలిసినప్పుడు కనీసం నిన్ను నువ్వు స్టాండ్ తీసుకొని నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడలేకపోయావు అనైతే ఖచ్చితంగా క్లాస్ అయితే అవుతది కళ్యాణ్‌కి. అలానే దివ్య చివరి వరకు వచ్చిన తనూజని ఎందుకు తీసేసావు అని కూడా క్వెషన్ అయితే రావచ్చు 90%. బట్ కళ్యాణ్‌కి మాత్రం నాగార్జున గారు ఈ పాయింట్ పట్టుకొని గట్టిగానే ఇవ్వబోతున్నారు. ఇక వచ్చే నామినేషన్స్‌లో కళ్యాణ్ స్టాండ్ తీసుకుంటాడా? తీసుకోడా? దివ్యని నామినేట్ చేయడానికి తనూజతో పాటు కళ్యాణ్ కూడా దివ్యని నామినేట్ చేస్తే బావుంటుంది అని నా ఫీలింగ్. కానీ కళ్యాణ్ స్టాండ్ తీసుకోకపోతే మాత్రం ఇక సేఫ్ గేమ్ ఆడుతున్నాడని మనం రాసి పెట్టుకోవచ్చు 100%. ఇప్పటికే దివ్యతో కాస్త ఫ్రెండ్‌షిప్ చేస్తూ, దివ్య చేస్తున్న కన్నింగ్ పనులను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. నిజంగా చూడడానికి చండాలంగా ఉంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేయండి.